సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించిన ఒక క్రేజీ ఇంటర్నెట్ మూవ్మెంట్ కాక్రోచ్ జనతా పార్టీ. మోడీ సర్కార్ ఈ పార్టీ గొంతు నొక్కాలని చూసినా ఫైనల్ గా న్యాయం గెలిచింది. ఢిల్లీ హైకోర్టు మంగళవారం నాడు సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక రేంజ్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. సిజేపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ని వెంటనే రీస్టోర్ చేయాలని ఆర్డర్స్ వేసింది కోర్టు. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంది? గవర్నమెంట్ వీళ్ళని చూసి ఎందుకు ఇంతలా భయపడుతుంది? జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్ట్ ఏ రేంజ్ కు వెళ్ళింది ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది మే నెలలో స్టార్ట్ అయిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ పాలసీలు ఇంకా పేపర్ లీక్లపై మీమ్స్ అండ్ సెటైర్లతోటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేస్తూ నీట్ పేపర్ లీక్స్ వివాదంపై వీళ్ళు గట్టిగా వాయిస్ రేజ్ చేసేసరికి మోడీ సర్కార్ తట్టుకోలేకపోయింది. వెంటనే మే 21న వీళ్ళ ఒరిజినల్ ట్విట్టర్ అకౌంట్ని బ్లాక్ చేయించింది. కానీ తగ్గేదేలే అంటూ వీళ్ళు కాక్రోచ్ ఇస్ బ్యాక్ అంటూ ఇంకో అకౌంట్తో రీసౌండ్ చేశారు. ఇప్పుడు హైకోర్టు నీట్ ఎగ్జామ్ నెపంతో అకౌంట్ని బ్లాక్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు, ఆ రీజన్ ఇప్పుడు వ్యాలిడ్ కాదు అంటూ గవర్నమెంట్ ఆర్డర్స్ని రద్దు చేసేసింది. ఇంకోవైపు నీట్ ఎగ్జామ్స్ ఇర్రెగ్యులారిటీపై ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సిజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ సోమవారానికి ఏకంగా 18వ రోజుకి ఎంటర్ అవ్వబోతుంది. వీళ్లకు సపోర్ట్గా ఫేమస్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ చేస్తున్న ఆమరణ నిరాహరణ దీక్ష కూడా 9వ రోజుకి చేరింది. పాపం ఈ 9 రోజుల్లో ఆయన ఏకంగా 6.9 కేజీల బరువు తగ్గిపోయారు. మెడికల్ బులెటిన్ ప్రకారం ఆయన బీపీ 107/67కి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏమో 72 mg/dlకి పడిపోయాయి. అయినా సరే స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం ఆయన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఫైట్ చేస్తున్నారు. ఐసా మెంబర్స్ కూడా ఈ దీక్షలో కూర్చున్నారు. కానీ మోడీ గవర్నమెంట్ మాత్రం ఇంకా సైలెంట్ గానే డ్రామాలు చేస్తుంది. ఇక్కడే మోడీ సర్కార్ కింద పనిచేసే పోలీస్ అఫీషియల్స్ ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో బయటపెట్టారు. ప్రొటెస్ట్ సైట్ దగ్గర ఉన్న విమెన్ వాలంటీర్స్ ఫోటోలు, వీడియోలు తీయాలని పోలీసులకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయట. సోమవారం రాత్రి కొందరు అఫీషియల్స్ దొంగచాటుగా ఆడపిల్లల ఫోటోలు తీస్తూ దొరికిపోయింది. స్టూడెంట్స్ వాళ్ళను నిలదీసేసరికి అక్కడి నుండి పారిపోయారు. ఎంత ఘోరం ఇది! క్వశ్చన్స్ అడుగుతున్నారని ఆడపిల్లల ప్రైవసీని కూడా వదిలేయరా? ఇంకోవైపు అభిజిత్ దీప్కే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కోసం జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లో కూడా జాయిన్ అయ్యి ఆయన గవర్నమెంట్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో ఫైనల్గా చూస్తే ఒకసారి నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టి స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటున్న మోడీ గవర్నమెంట్ ఇప్పుడు పేపర్ లీక్స్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ గొంతు నొక్కడానికి ట్రై చేస్తుంది. కానీ కోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ కాక్రోచ్ జనతా పార్టీకి ఒక బిగ్ విక్టరీ అని చెప్పాలి. మరి పేపర్ లీక్స్ అడిగితే సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయడం, ప్రొటెస్ట్ చేస్తున్న ఆడపిల్లల ఫోటోలు తీయడం ఎంతవరకు కరెక్ట్? మోడీ సర్కార్ బిహేవియర్ మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో చెప్పండి.